హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నెల్లూరు రుచులు అండ్ హన్వి వ్లాగ్స్. ఈరోజు అయితే మా ఇంట్లో టిఫిన్ ఇడ్లీ చేశానండి. అయితే చాలా సాఫ్ట్గా స్పాంజ్ ఇడ్లీ అయితే చేశాను. ఎవరికైనా ఇడ్లీ కరెక్ట్గా రావట్లేదు, గట్టిగా వస్తున్నాయి లేదా నీళ్ళగా వస్తున్నాయి అనే వాళ్ళకైతే ఈ ఇడ్లీ చూసేయండి నేను ఎలా చేస్తానో. ఇప్పుడైతే ఫస్ట్ అయితే నేను నైటు పిండి అయితే నానబెట్టి పెట్టేశానండి. ఉదయానికల్లా ఇట్లా ఉబురైపోయింది. మీకు కూడా ఇలా ఇడ్లీ రావాలంటే ముందుగా మనం ఒక గ్లాస్ అయితే మినపప్పుకి 3.5 గ్లాస్ రవ్వ అయితే తీసుకోవాలండి. మనం డేలో మినపప్పునైతే అయితే ఒక 3 నుంచి 4 గంటల వరకు అయితే నానబెట్టి పెట్టుకోవాలండి. నైట్ అవుతుంది కదా, నైట్ అప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకుంటామో అదే గ్లాస్తో 3.5 కప్పు ఇడ్లీ రవ్వనైతే మనం నానబెట్టి పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ నానితే చాలు. ఇప్పుడైతే మినపప్పునంతా మిక్సీ పట్టుకొని ఆ మినపప్పు పిండిని ఇడ్లీ రవ్వలో మిక్స్ చేసి కలిపి పెట్టుకోవాలండి. ఓవర్ నైట్ వదిలేసి ఎర్లీ మార్నింగ్ చూస్తే ఇలా ఉబురైపోతుంది. ఇప్పుడైతే ఒక గిన్నెలోకి మనకు కావాల్సినంత ఇడ్లీ పిండిని అయితే తీసుకోవాలి. ఇందులోకి టేస్ట్కి తగిన సాల్ట్, కొంచెం సోడా ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించే విధంగా అయితే కలుపుతూ ఉండాలి. మనకి చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇడ్లీలు. మరీ ఎక్కువ వాటర్ వేసుకోకూడదు, ఇలాగే గట్టిగా అయితే ఉండాలి. ఇంత సాఫ్ట్ ఇడ్లీలు పల్లి చట్నీతో కానీ లేదా సాంబార్తో కానీ తింటే భలే ఉంటుందండి. ఇలా బాగా కలిపిన తర్వాత అయితే మనం ఇడ్లీ పాత్ర తీసుకొని ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ అయితే వేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇలా కలిసిన పిండినైతే మనం పక్క నుంచి ఇడ్లీ ప్లేట్లకి మనం కొంచెం ఆయిల్ అయితే అప్లై చేయాలి. ఇట్లా చేయడం వల్ల ఇడ్లీలు అనేది ఉడికిన తర్వాత ప్లేట్లకి అతుక్కుండా ఉంటాయి. ఇలా వీడియోలో చూపించే విధంగా అయితే నేను ఇడ్లీ పెట్టేసుకుంటున్నాను. మిగతా అన్ని ప్లేట్లకు కూడా మనం ఇలానే ఆయిల్ అప్లై చేసుకొని ఇడ్లీ పిండిని అయితే పెట్టేసుకోవాలి. ఈ ప్లేట్ కూడా నేను ఇడ్లీ పాత్రలో పెట్టేస్తున్నానండి. ఇప్పుడైతే ఒక 10 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో, ఒక 10 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాను. ఫైనల్గా వేడి వేడి ఇడ్లీ అయితే ఇలా అయిపోయింది. వెంటనే ఇడ్లీ అయితే తీయకుండా ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలి. ఇది పల్లి చట్నీతో తింటే సూపర్గా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.